నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళ్తే బీజేపీకి అర్హత లేదు విజయశాంతి. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవానికి సోనియాను ఆహ్వానించడాన్ని ప్రశ్నించే అర్హత బీజేపీకి లేదని కాంగ్రెస్ నేత విజయశాంతి దుయ్యబట్టారు. ఈ కార్యక్రమానికి వచ్చే అర్హత సోనియాకు ఉందని ఎంపీ కిషన్ రెడ్డిని ఉద్దేశించి ట్వీట్ చేశారు. తెలంగాణ ఏర్పాటుకు కారణమైన సోనియా గాంధీని ఉద్యమకారులు ఎప్పటికైనా గౌరవిస్తారని తెలిపారు. రాష్ట్ర ఏర్పాటులో అసలు బీజేపీ ప్రమేయం ఎక్కడ ఉందని ప్రశ్నించారు. ఏపీలో కొత్త ప్రభుత్వానికి సవాలే. అది వైసీపీ అయితే ఒకలా, టీడీపీ కూటమి అయితే ఇంకోలా. జూన్ 9 నుంచి కొత్త ప్రభుత్వం పాలన ప్రారంభం కానుంది. అయితే ఇచ్చిన హామీలు, అభివృద్ధి, ఉద్యోగాల కల్పన వంటి అమలు ఆషామాషీ విషయం కాదు. కనీసం కొత్త ప్రభుత్వం కుదుట పడాలి అంటే, పాలన గాడిలో పడాలంటే దాదాపు 2 సంవత్సరాల కాలం పట్టడం ఖాయం. జగన్ అధికారంలోకి వస్తే ఇప్పుడున్న దానికి కొనసాగింపు ఉంటుంది. అదే కూటమి అధికారంలోకి వస్తే మాత్రం చంద్రబాబుకు కత్తి మీద సామే. రాష్ట్ర సర్కార్కు 12 లక్షల కోట్ల అప్పు ఉంది. ఈ అప్పును భరించాల్సిన అవసరం కొత్త ప్రభుత్వంపై ఉంది. కూటమి అధికారంలోకి వస్తే పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. పెద్ద ఎత్తున ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపరుస్తామని కూడా చెప్పుకొచ్చారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ప్రతి ఇంట్లో ఆర్థిక భరోసా, పిల్లల చదువుకు ప్రోత్సాహం, సాగుకు పెట్టుబడి నిధి వంటి భారీ సంక్షేమ పథకాలను అమలు చేస్తామని కూటమి మేనిఫెస్టోలో పెట్టింది. ఇవన్నీ అమలు చేయడం కష్టతరం. అసలు సంక్షేమానికి దూరంగా ఉండే చంద్రబాబు అధికారంలోకి వచ్చేందుకు తప్పనిసరి అయి పెద్ద ఎత్తున పథకాలు ప్రకటించారు. వీటన్నిటిని అమలు చేస్తారా, చేయలేరా, లేకుంటే ప్రజలకు వాస్తవాలు వివరించే ప్రయత్నం చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షల మంది సామాజిక పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు. 4,000కు పెన్షన్ మొత్తాన్ని పెంచుతానని ప్రకటించారు. దివ్యాంగులకు, కిడ్నీ బాధితులకు పెన్షన్ మొత్తాన్ని పెంచుతామని కూడా చెప్పుకొచ్చారు. వాటిని అమలు చేయాలంటే కష్టతరంలో కూడుకున్న పని. మరోవైపు అభివృద్ధి చేపట్టాల్సి ఉంది. అమరావతి రాజధానిని అభివృద్ధి చేయాలి. ఒకవైపు సంపద పెంచుతూనే సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇవ్వాలి. ఉన్నది 5 సంవత్సరాల గడువు మాత్రమే. కనీసం రాష్ట్ర ఆదాయం పెంచాలంటే 2 ఏళ్లు సమయం పడుతుంది. ఈ 2 ఏళ్లలో అప్పులు ఎలా తగ్గించుకుంటారు, కొత్త అప్పులు ఎలా పుట్టించుకుంటారు, రాష్ట్ర ఆదాయాన్ని ఎలా పెంచుతారు, ఇవన్నీ సవాళ్ల కిందే పరిగణించాల్సి ఉంటుంది. జగన్ అధికారంలోకి వస్తే కొత్తగా పథకాలు అమలు చేయాల్సిన పని లేదు. ఉన్న వాటిని కొనసాగిస్తే చాలు. కానీ టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే మాత్రం కొత్తగా మార్పు చేసి చూపించాలి. లేకుంటే ప్రజలు విశ్వసించే ఛాన్స్ లేదు. ఏమవుతుందో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉంటుందో జూన్ 4వ తేదీ వరకు వేచి చూడక తప్పదు. కొలిమిగుండ్ల మండల కేంద్రంలోని స్థానిక జ్వాల కాంప్లెక్స్ లో లైట్మోర్ అనే ప్రైవేట్ హాస్పిటల్లో వచ్చి రాని వైద్యులతో రోగులకు వైద్య సేవలు అందిస్తూ ఉండడంతో చాలా మంది రోగులు ఈ హాస్పిటల్లోనే వికటించి దాదాపు 5 మంది చనిపోయినట్లు మండలంలోనే చర్చించుకుంటున్నారు. కొలిమిగుండ్ల గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త పేరం రామచంద్రారెడ్డి అనారోగ్యంతో హాస్పిటల్కి వెళ్లి పరీక్షలు చేయించుకోగా వైద్యం రాని వారితో రామచంద్రారెడ్డికి వైద్య సేవలు చేయడం వల్ల వైద్యం వికటించి మృతి చెందినట్లు మృతుని బంధువులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వైద్యం వికటించి రామచంద్రారెడ్డి చనిపోవడంతో విషయం తెలుసుకున్న మృతుని బంధువులు ఆగ్రహానికి లోనై లైట్మోర్ అనే హాస్పిటల్ పై రాళ్లతో దాడి చేయగా హాస్పిటల్ అద్దాలు ధ్వంసమైనట్లు స్థానికులు తెలిపారు. ఇప్పటికైనా ఈ ప్రైవేట్ హాస్పిటల్లో నకిలీ వైద్యులు వైద్యం చేయడంతో ప్రజల ప్రాణాలు గాలిలోకి కలిసిపోతున్నాయని, ఇంకా మరిన్ని ప్రాణాలు గాలిలోకి కలిసిపోకముందే జిల్లా వైద్యాధికారులు ఈ ప్రైవేట్ హాస్పిటల్ పై చర్యలు తీసుకోవాలని కొలిమిగుండ్ల మండల ప్రజలు కోరుతున్నారు. వెలుగోడు పట్టణంలో ఉన్న చెంచు కాలనీలో సమస్యలు కోకొల్లుగా ఉన్నా వాటిని పరిష్కరించడంలో అధికారులు విఫలమయ్యారని సిపిఐ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి గాలి రవిరాజ్ పేర్కొన్నారు. వెలుగోడు పట్టణంలో చెంచు కాలనీలో నిర్వహించిన సమావేశంలో రవిరాజ్ మాట్లాడుతూ, కాలనీలో మురికి కాలువలు, మంచినీటి కుళాయిలు, వీధి లైట్లు సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా చెవిటివాడి ముందు శంఖం ఊదిన చందంగా తయారయ్యారని ఆయన ఆరోపించారు. అధికారులకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కాలనీలో సమస్యలు పరిష్కరించాలని లేని తరుణంలో సంబంధించిన కార్యాలయం ముందు ఆందోళనలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. ఈ సమావేశంలో భూదేవి, పావులమ్మ, మహిళలు తదితరులు పాల్గొన్నారు. అంటే ఈ ఎండాకాలం నుంచా లేకపోతే గతంలో కూడా ఇదే పరిస్థితేనా?
ఒకసారి ఇంకా వాడు తాగేమన్నా పడిపోయింటే అప్పుడు ఇడుస్తాడు చూడు, ఆ. కొల్ల బయట ఇడుస్తాడు. ఇంకా అప్పుడు నీటి నీళ్ళు ఇస్తున్నాడు, ఏ నీళ్ళు ఇస్తున్నాడు. పొద్దున్న నుంచి నీళ్ళే లేవు మాకు. మీకు తాగడానికి కూడా వస్తలేవా? తాగడానికి కూడా లేవు ఈ రోజు. ఆడపోయి నిడిచినాడు, ఒక పావు గంటనే ఎంత నిడిచినాడు, బంద్ చేసినాడు. ఇంకా నీళ్ళే లేవు, నీళ్ళే లేవు. మళ్ళీ ఏ అధికారి కన్నా ఎవరికైనా చెప్పినారా మీరు? చెప్తున్నాము నీళ్ళు ఇడుచకుండా అంటే సర్లేమ్మా చూస్తాంలేమ్మా. మాకు కరెంటు రాత్రిపూట చీకటి ఉంది, బల్బులు అయ్యాల మాకు. సైడ్ కాలువలు లేవు, బజార్కు సైడ్ కాలువలు కూడా లేవు. నీళ్ళకి పారిపోవడానికి ఇబ్బంది అయింది, కొట్లాటలు జరుగుతాయి. అంతకి ఇబ్బంది అయింది సార్ మాకు. సార్ మాకు ఇక్కడ ప్రతి ఒక్క గుడంలో ఇంటింటికి కొలాయి ఉంది. ఇక్కడ మాత్రం కొలాయి మాత్రము రెండు కొలాయిలు ఉన్నాయి. గేరుకు 2 కొలాయిలు లాగా వేసినారు. నీళ్ళకైతే చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. దయచేసి మళ్ళీ ఇంటికి ఒక కొలాయి లాగా వేసి మాకు కున్నం కట్టుకోండి సార్. అది ఒకసారి ఇక్కడ అబ్రాజుకుంటాని పెద్ద మల్లమ్మ చెరువు అని ఉంది సార్. అక్కడ మాకు పంట పొలాలకు నీళ్ళు వచ్చేవి. అటువి ఇప్పుడు రైంజర్ సార్ అని ఆ సార్ వచ్చేసి ఎండలకాలం ఇచ్చాడు నీళ్ళు, ఒక పంట ఈత ఇచ్చాడు. ఇప్పుడైతే మాకు ఎవరికి తెలియకుండా పోయి మొత్తం అది తూము అనేది మూసేసేసినాడు. ఇప్పుడు మేము ఏం పంట వేసుకోవాలా, ఏం తినాలా? అక్కడ ఒక 30-40 కుటుంబాలు బతుకుతున్నాము అందరము. ఇంకా మేమేంది ఆడకుండా ఏం చేసుకుంటారో చేసుకోపోరు అని అధికారులు మళ్ళీ బెదిరిస్తున్నారు సార్. ఎవరు వాళ్ళు? రైంజర్ సార్ వాళ్ళు. ఏం పేరమ్మా? ఆయన సాహిబ్ సార్, మాకు పేరైతే తెలియదు. ఇప్పుడున్న రేంజర్ అమ్మా? ఇప్పుడున్న రైంజరే. అంటే మిమ్మల్ని బెదిరింపులకు గురి చేస్తున్నాడు. మీకు హక్కు లేదు, మీకు ఇది మాది చెరువు అది ఇది అని హక్కు అని నీళ్ళు వచ్చే తూమును బూడ్ చేసినాడు. కొక్కులిని తీసుకుపోయి బొత్తిగా బూడ్ చేసినాడు. ఇంకెవరన్నమ్మా? ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియా లేదా వాట్సాప్లలో ఎటువంటి విద్వేషాలు, రెచ్చగొట్టే సందేశాలు, ఫోటోలు పోస్ట్ చేస్తే ఆ గ్రూప్ అడ్మిన్ వారే పూర్తి బాధ్యత వహించాలని ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీమతి మేరీ ప్రశాంతి ఐపీఎస్ హెచ్చరించారు. సోషల్ మీడియా లేదా వాట్సాప్లలో ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఎటువంటి విద్వేషాలు, రెచ్చగొట్టే పోస్టులు పెట్టరాదని అన్నారు. ఎవరైనా అటువంటి సందేశాలు, ఫోటోలు పంపిన ఎడల గ్రూప్ అడ్మిన్దే పూర్తి బాధ్యత అని అన్నారు. అటువంటి వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయని, అందుకే గ్రూప్ అడ్మిన్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సోషల్ మీడియా మాధ్యమాల అడ్మిన్లకు సూచించిన ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ఐపీఎస్. రాయలసీమ యూనివర్సిటీలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ హాల్లో కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ సృజన పేర్కొన్నారు. స్థానిక రాయలసీమ యూనివర్సిటీలోని కంట్రోల్ రూమ్లో స్ట్రాంగ్ రూమ్ లైవ్ ఫీడ్ను పరిశీలించిన అనంతరం అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో కలిసి ఈవీఎం యంత్రాలను భద్రపరిచిన ఇంజనీరింగ్, లైఫ్ సైన్స్, లైబ్రరీ బ్లాక్లను, కౌంటింగ్ రూమ్లను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ సృజన క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ముందుగా రాయలసీమ యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ బ్లాక్లో ఏర్పాటు చేసిన ఎమ్మిగనూరు, పాణ్యం, కోడుమూరు, ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గాలు, లైఫ్ సైన్స్ బ్లాక్లో ఏర్పాటు చేసిన కర్నూలు, ఆదోని అసెంబ్లీ నియోజకవర్గాల లైబ్రరీ బ్లాక్లో ఏర్పాటు చేసిన మంత్రాలయం, పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గాల అసెంబ్లీ పార్లమెంట్ కౌంటింగ్ హాల్లో ఏర్పాటు చేసిన కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ హాలలో అవుట్ ప్రకారం సిద్ధం చేసుకున్న టేబుల్ అరేంజ్మెంట్స్లు, టేబులేషన్ కౌంట్లు, రిటర్నింగ్ అధికారి, అబ్జర్వర్, సిట్టింగ్ అరేంజ్మెంట్, పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్, బోర్డుల ఏర్పాట్లు బాగున్నాయని కలెక్టర్ సంతృప్తిని వ్యక్తం చేశారు. ముఖ్యంగా కౌంటింగ్ హాల్లో ఏర్పాటు చేసిన ఏసీలకు సంబంధించి వైర్లు బయటికి వచ్చాయని, ఈవీఎంలు తీసుకుని వచ్చే సమయంలో సంబంధిత సిబ్బందికి వైర్లు తగిలి సమస్య రావచ్చని, వాటిని ప్లాస్టర్ వేసి కార్పెట్తో కవర్ చేయించే దిశగా చర్యలు తీసుకోవాలని సంబంధిత రిటర్నింగ్ అధికారులకు కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో పాణ్యం రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య, కర్నూలు రిటర్నింగ్ అధికారి, కర్నూలు నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ భార్గవ్ తేజ, ఆదోని రిటర్నింగ్ అధికారి, సబ్ కలెక్టర్ శివనారాయణ శర్మ, అసిస్టెంట్ ట్రైనింగ్ కలెక్టర్ చిల్లా కళ్యాణి, డిఆర్ఓ మధుసూదన్ రావు, కోడుమూరు రిటర్నింగ్ అధికారి, కర్నూలు ఆర్డీఓ శేషిరెడ్డి, పతికొండ రిటర్నింగ్ అధికారి,
ఆర్డీఓ రామలక్ష్మి, ఎమ్మిగనూరు రిటర్నింగ్ అధికారి చిరంజీవి, మంత్రాలయం రిటర్నింగ్ అధికారి మురళి, ఆలూరు రిటర్నింగ్ అధికారి రామ్ నాయక్, ఇరిగేషన్ ఎస్సీ రెడ్డి శేఖర్ రెడ్డి, ఆర్ఎన్బి ఎస్సీ నాగరాజు, టిడ్కో ఎస్సీ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి డాక్టర్ శ్రీలేఖను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి మీనా కుమార్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 13న జరిగిన పోలింగ్ లో ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఘర్షణలు జరిగిన సమయంలో సకాలంలో స్పందించకపోవడంలో ఎన్నికల కమిషన్ వేటు వేసినట్లు తెలిపారు. గురువారం నియోజకవర్గంకు కొత్త ఆర్ఓను కలెక్టర్ నియమించనున్నట్లు చెప్పారు. కర్నూలు నగరంలో సత్య ఏజెన్సీస్ సరికొత్తగా 21వ షోరూంను నగరవాసులకు అందుబాటులోకి తెచ్చినట్లు ఆ సంస్థ ఎండీ జాన్సన్ పేర్కొన్నారు. కర్నూలు నగరంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఎదురుగా వైరెడ్డి కాంప్లెక్స్ నందు మాజీ ఎమ్మెల్యే వైరెడ్డి రాజశేఖర రెడ్డి చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి సత్య ఏజెన్సీస్ షోరూంను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీ రాష్ట్ర హెడ్ సెంథిల్, సత్య ప్రాజెక్టు మేనేజర్ లిఖిత, ఆయా కంపెనీల ప్రతినిధుల సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వైరెడ్డి రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ నగరవాసులకు ఒకే ప్రాంతంలో అన్ని రకాల గృహోపకరణాలు అందుబాటులోకి తెచ్చిన సంస్థ మా సత్య ఏజెన్సీస్ అని పేర్కొన్నారు. తద్వారా తగ్గింపు ధరలతో పాటు సమయం వృధా కాకుండా ఉంచిందని అన్నారు. సత్య ఎండీ జాన్సన్ మాట్లాడుతూ ఐఫోన్ ప్రియుల కల సాకారం చేసుకోవాలంటే ఇప్పుడు మన సత్యలో ఐఫోన్ 13,000 రూపాయల నుండి 50,000 రూపాయలకే ప్రారంభోత్సవ ప్రత్యేక ఆఫర్గా ప్రకటించడం జరిగిందని అన్నారు. మొబైల్ యాక్సెసరీస్ కొనుగోలుదారులకు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. 25,000 వస్తువులు కొనుగోలుకు ఉచితంగా బంగారు కాయిన్ పొందే అవకాశం మన సత్య కల్పిస్తుందని తెలపడానికి తనకెంతో గర్వంగా ఉందని అన్నారు. కొనుగోలుదారుల ముఖాల్లో చిరునవ్వులు చూడాలన్నదే మా అభిలాష అని జాన్సన్ పేర్కొన్నారు. సర్వమును మనకు అనుగ్రహించిన దేవ, ఈ భూమిని ఈ కులములను మాకు అనుగ్రహిస్తుంది. మేము ఈ భూమిపై కృషి చేసి నమస్కారం, నా పేరు లలిత. సత్య ఏజెన్సీస్లో ప్రోడక్ట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. సత్య ఏజెన్సీస్ చెన్నైలో 250 స్టోర్స్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. మన ఏపీలో వచ్చేసరికి కర్నూలులో 21st షోరూమ్ అనేది ఓపెన్ చేశారు. ఎవరైతే మన సత్య షోరూంలో 20,000 పైన పర్చేస్ చేస్తారో వాళ్ళకి గోల్డ్ కాయిన్ అనేది ఫ్రీగా వస్తుంది. దీంతో పాటు 32 ఇంచెస్ నుంచి 75 ఇంచెస్ వరకు ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఏసీ, కూలర్స్ ప్రతిదీ మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. ఇది కాకుండా స్పెషల్ ఆఫర్ ఏంటంటే ఓపెనింగ్ రోజు అని చెప్పి ఐఫోన్ 13 వచ్చేసరికి 50,000కి ఓపెనింగ్ ఆఫర్ కింద ఇస్తున్నాము. ఇది ఎక్కడా దొరకదు, ఈవెన్ ఆన్లైన్లో కూడా దొరకని ప్రైస్ అనేది ఇక్కడ ఉంది. ఎవరైతే ఐఫోన్ పర్చేస్ చేయాలి అనే ఒక డ్రీమ్ ఉంటుందో వాళ్ళు మన సత్యాలో విచ్చేసి కొనుక్కోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలపై కేంద్ర మంత్రి అమిత్ షా మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇండియా కూటమికి ప్రధాన అభ్యర్థి లేరని ఎద్దేవా చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయేందుకు సిద్ధంగా ఉన్న ఆ రెండు పార్టీలు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను నిందించేందుకు ముందుగానే పథకం వేశాయని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్లోని మహారాజ్ గంజ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో భాజపా గెలుపు దిశగా పయనిస్తోందని అమిత్ షా పేర్కొన్నారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో మెజార్టీ మార్కును దాటిందని ధీమా వ్యక్తం చేశారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని ఓటమి అనంతరం ఆ రోజు మధ్యాహ్నం వరకు ఇద్దరు యువరాజులు రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్లను ఉద్దేశిస్తూ మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారు. ఈవీఎంలలో తప్పిదాలు ఉన్నాయని, వారి ఓటమికి అదే కారణమని, మిషన్లను నిందించడం పక్కా అని అన్నారు. దీనిలో ఎలాంటి మార్పు ఉండదు, వారి పథకాన్ని అమలు చేయాలని ఇప్పటికే నిర్ణయించుకుని ఉంటారని జోస్యం చెప్పారు. పేదల నుంచి ధనవంతుల వరకు ఎవరికైనా ప్రభుత్వం అంటే ముందు గుర్తొచ్చేది పోలీసులే. అటువంటి పోలీసు వ్యవస్థల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా నిత్యం అనేక వందల వేలాది మంది బడుగు బలహీన వర్గాల ప్రజలు, ఇతర బాధితులకు ఏదో ఒక్క రూపాయన రక్షణ మేలు జరుగుతుంది. చిన్నపిల్లవాడికి నొప్పి తగిలితే అమ్మ అని అరుస్తాడు. ప్రజలకు ఇతరుల నుంచి ప్రమాదం ఏదైనా వచ్చినా, ఆపద కలిగిన రక్షణ కోసం ముందుగా పోలీస్ అని అరుస్తాడు. అటువంటి ఉన్నతమైన పోలీస్ వ్యవస్థలో
కొన్ని చీడపురుగులు ఇప్పటికీ అప్పుడప్పుడు రకరకాల రూపాలలో బయటపడుతూ ఉంటాయి. పోకిరి సినిమాలో సిఐగా నటించిన ఆశిష్ విద్యార్థి ఒక బిల్డర్ దగ్గర నుంచి ₹1,00,00,000 ఫ్లాట్ కొట్టేయడానికి బిల్డర్ ముందు సీన్ క్రియేట్ చేసి ఒక రౌడీని ఒక కానిస్టేబుల్ ను చంపేస్తాడు. దీనితో భయపడిపోయిన ఆ బిల్డర్ సిఐకి ₹1,00,00,000 ఫ్లాట్ ఇవ్వడానికి ఒప్పుకుంటాడు. ఇటువంటి నీచ పాత్రలు నిజ జీవితంలో పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా అడపాదడపా తగులుతూ ఉంటాయి. ఒక గౌరవప్రదమైన పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి తన అధికారిగా యూనిఫామ్ ఒంటి మీద ఉండగా నీసిగ్గుగా మందు తాగుతూ వీడియోకి చిక్కాడు. ఇంతకు ఆ సబ్ ఇన్స్పెక్టర్ ఎవరు? విజయవాడలో ఒక పోలీస్ స్టేషన్లో సుదీర్ఘకాలం ఎస్ఐగా పనిచేసి అనేక అనివార్య కార్యకలాపాలలో మునిగి తేలిన వ్యక్తిగా పలువురు చెబుతున్నారు. ఎన్నికల ముందు బదిలీలో వెళ్లిపోయాడని, మరలా తిరిగి విజయవాడ రావడానికి అవసరాన్ని బట్టి కులాన్ని లేదా రాజకీయ పార్టీలను వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడని పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పుకుంటుంది. విశాలమైన తన అవినీతి సామ్రాజ్యాన్ని పెంచుకోవడానికి అల్లరి చిల్లర వ్యక్తులతో గ్యాంగ్లను తయారు చేసి చీకటి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడని పోలీస్ డిపార్ట్మెంట్లో గుసగుసలు వినబడుతున్నాయి. నాకైతే ఈ వీడియోలో ఉన్నది ఎవరనేది అర్థం కావడం లేదు. పోలీస్ స్టేషన్నే బార్గా మార్చాడా, లేక తన యూనిఫామ్ను దుర్వినియోగం చేస్తూ వేరే ప్రైవేట్ సెటిల్మెంట్లో కూర్చొని మందు తాగుతున్నాడా? ఈ పోలీస్ అధికారి ఎవరు అనేది రాష్ట్ర డీజీపీ విజయవాడ ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ విచారణ జరిపించాలి. ఇటువంటి చీడపురుగులపై చర్యలు తీసుకోవడం ద్వారా పోలీసు వ్యవస్థపై ప్రజలకు గౌరవం, నమ్మకం కలిగే విధంగా చేయాలని పలువురు కోరుతున్నారు. తప్పుడు కేసులు పెట్టడం, సివిల్ వివాదాల్లో తలదూర్చడం, గ్యాంగ్లను తయారు చేయడం, లక్షలాది రూపాయలు అక్రమార్జన చేయడం ఈ వీడియోలో ఉన్న పోలీస్ అధికారి చేసేవాడని పోలీసు వర్గాలతో ప్రజలు గుసగుసలాడుతున్నారు. కాబట్టి ప్రజలారా, ఇంతకు ఈ పోలీస్ అధికారి ఎవరో తెలిస్తే నాకు తెలియపరచగలరని అన్నారు. తల్లిదండ్రులను నిలువున మోసం చేస్తున్న కార్పొరేట్ మాఫియా. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలో జీవో నెంబర్ 142 అమలుకు చర్యలు తీసుకోవాలి. గ్రేటర్ రాయలసీమ విద్యార్థి యువజన సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డిఎం ఓబులేష్ యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ సిద్దిక్ డిఈఓ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ఏడీకి వినతి పత్రాన్ని అందజేశారు. విద్యను వ్యాపారం చేసిన ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు, అనుమతి లేకుండా అక్రమ అడ్మిషన్ చేస్తున్న యాజమాన్యాలకు అమ్ముడుపోయిన విద్యాశాఖ అధికారులు, ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కిన కార్పొరేట్ విద్యా సంస్థలు, పాఠశాల పేరుతో ముద్రించిన పాఠ్య పుస్తకాల అమ్మకానికి పెట్టిన ప్రైవేట్ కార్పొరేట్ యాజమాన్యం, పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేస్తున్న కార్పొరేట్ యాజమాన్యం, విద్యా సంవత్సరం ప్రారంభం కాకమునిపే అడ్మిషన్లు ఫుల్ అయ్యాయని చెప్పడం విడ్డూరం, ఫీజు నియంత్రణ చేయడంలో విద్యాశాఖ అధికారులు విఫలం, బాత్రూంలను తలపించే తరగతి గదులు ఉన్న పర్మిషన్లు, అర్హత లేని ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్య అందించడం అసాధ్యం, ఫీజు స్ట్రక్చర్ను నోటీస్ బోర్డులో డిస్ప్లే చేయాలి, యూనిఫామ్స్, బుక్స్, ఇతర మెటీరియల్స్ విద్యా సంస్థలోనే అమ్మకానికి పెట్టిన పట్టనట్లు వ్యవహరిస్తున్న విద్యాశాఖ అధికారులు, ప్రభుత్వ నిబంధనలు పాటించని విద్యా సంస్థలు గుర్తింపు రద్దు చేయాలని అన్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటించని విద్యా సంస్థలు గుర్తింపు రద్దు చేయాలని, 25% ఉచిత నిర్బంధ విద్యను ప్రతి పాఠశాలలో అమలు చేయాలని అన్నారు. ఒక్క పాఠశాలకు కూడా ప్లే గ్రౌండ్ లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ రాయలసీమ విద్యార్థి యువజన సమైక్య జిల్లా అధ్యక్షులు ఎం రవికుమార్, నాయకులు పవన్, సతీష్ రెడ్డి, సన్నీ, ప్రకాష్, సురేంద్ర, భరత్, కుమార్త తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల కౌంటింగ్ రోజు కూటమి పార్టీల కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని కర్నూలు జిల్లా తెదేపా అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. రాజకీయ పార్టీల నాయకులతో కౌంటింగ్ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న తెదేపా నేత తిక్కారెడ్డి మాట్లాడుతూ, కౌంటింగ్ సందర్భంగా వైసీపీ నాయకులు దౌర్జన్యాలకు పాల్పడే అవకాశం ఉందని అన్నారు. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న మాట్లాడిన తీరు ఇందుకు నిదర్శనంగా నిలుస్తుందని అన్నారు. బీజేపీ, జనసేన, తెదేపా పార్టీల నేతలు కౌంటింగ్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండి వైసీపీ అరాచకాలను అడ్డుకోవాలని తిక్కారెడ్డి సూచించారు. కర్నూలు పార్లమెంట్ తెదేపా అభ్యర్థి బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ, కౌంటింగ్ కు సంబంధించి సమర్థవంతమైన ఏజెంట్లను తెదేపా ఏర్పాటు చేసుకుందని అన్నారు. ఓపెన్ అయిపోతుంది, 8 గంటలకు కౌంటింగ్ అవుతుంది. ప్రతి ఒక్క 20 నిమిషాలకు ఒకసారి రౌండ్ ఎన్నికల డాష్ బోర్డ్లో పెడతామని చెప్పారు. అలాగే మేముగా తెలుగుదేశం పార్టీగా కర్నూలు జిల్లాలో
ఏదైనా గొడవలయ్యే ప్రాంతాలు ఉంటే వాటికి సంబంధించి తగు చర్యలు తీసుకోవాలని కూడా ఎన్నికల అధికారి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే కర్నూలు జిల్లాలో ఈసారి పోస్టల్ బ్యాలెట్స్ ఎక్కువ ఉన్నాయి. ఫస్ట్ టైం పోస్టల్ బ్యాలెట్ కొత్త నియమావళితో జరిగింది. దానికి సంబంధించినటువంటి కొన్ని అనుమానాలు మాకున్నాయి. వాటిని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. వాళ్ళు దానికి తగ్గ విషయాలు చెప్పారు. కాబట్టి ప్రతి ఎన్నికల ఏజెంట్, ప్రతి రాజకీయ నాయకుడు ఎన్నికల ఏజెంట్ చాలా జాగ్రత్త ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కర్నూలు లాంటి చోట 4-5 వేలు ఉన్నాయి. అలాగే పాణ్యం కూడా చాలా ఎక్కువ ఉంది. దాదాపు ఒక రౌండ్ అయ్యేదానికి 3 గంటలు పడుతుంది. కాబట్టి పోస్టల్ బ్యాలెట్ రౌండ్స్ వేరే ఉంటాయి, ఈవీఎంఎల్ చేసే బూతులు అవి వేరే ఉంటాయి. కాబట్టి ఏజెంట్లు అటువైపు ఉండాలి, ఇటువైపు ఉండాలి. దానికి కూడా పర్మిషన్ ఇచ్చారు. అంటే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన ఏజెంట్లు వేరు, ఈవీఎంలకు సంబంధించినటువంటి ఏజెంట్లు వేరు. కాబట్టి ఇవన్నీ కూడా మేము కలెక్టర్ గారితో మాకున్న అనుమానాలు అన్ని రాజకీయ పార్టీల మీటింగ్లో ఈరోజు మేము నివృత్తి చేసుకోవడం జరిగింది. ప్రజలందరికీ, కర్నూలు జిల్లా ప్రజలందరికీ మేము తెలియజేసేది ఏమంటే, ఎన్నికల రోజున అందరూ కూడా మా తెలుగు పార్టీలకు ఈ పోలింగ్ ఏజెంట్ల గురించి ఒక అవగాహన కల్పించేందుకు కలెక్టర్ మేడం గారు, ఆర్ఓ గారు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి అన్ని రాజకీయ పార్టీలకు దిశ అన్ని సూచనలు చేయడం జరిగింది. అందులో భాగంగా మా జిల్లా అధ్యక్షుల వారు తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన ఆధ్వర్యంలో మేము కూడా ఒక ఎంపీ అభ్యర్థిగా ఇక్కడికి మా అనుమానాలన్నీ, మాకున్నటువంటి సంకోచాలన్నీ, మాకున్న డౌట్స్ అన్ని మా జిల్లా అధ్యక్షుల వారికి తెలియజేయడం జరిగింది జిల్లా పార్టీ ఆఫీస్లో. ఆ అనుమానాలను నివృత్తి చేసేందుకు మా జిల్లా అధ్యక్షుల వారు ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ నందు ఆర్ఓ గారిని ప్రతి విషయం కూలంకుషంగా అడగడం జరిగినది. అందులో భాగంగా ప్రతి విషయాన్ని మేము జిల్లా అధ్యక్షుల వారితో పంచుకొని రేపు జరగబోయే కౌంటింగ్ రోజున జిల్లా అధ్యక్షుల వారు చెప్పిన విషయాలైతేనేమి, కలెక్టర్ చెప్పినటువంటి విషయాలైతేనేమి మేము ప్రతి సూచనను పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన అలయన్స్తో మేమంతా ఈ పోలింగ్ రోజున ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మా పార్టీ తరఫున మా జిల్లా అధ్యక్షుల వారి సమక్షంలో మేము కర్నూలు జిల్లాకు సంబంధించి కౌంటింగ్ ఏర్పాట్లను పూర్తి చేశామని కర్నూలు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ సృజన తెలిపారు. కలెక్టర్ ఛాంబర్లో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాయలసీమ విశ్వవిద్యాలయంలో పూర్తి బందోబస్తుతో కౌంటింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కర్నూలు జిల్లాకు సంబంధించి అన్ని నియోజకవర్గాల ఓట్లు లెక్కింపు 17 నుంచి 21 రౌండ్లలో పూర్తవుతుందని అన్నారు. పాణ్యం నియోజకవర్గం మాత్రం 26 రౌండ్లు ఓట్ల లెక్కింపు ఉంటుందని అన్నారు. ఒక రౌండ్ పూర్తి అవ్వడానికి అరగంట సమయం పడుతుందని ఎన్నికల అధికారి తెలిపారు. ఈవీఎంలో ఉన్న ఓట్లు మధ్యాహ్నం 4 గంటలకు పూర్తవుతుందని, పోస్టల్ ఓట్లు మాత్రం సాయంత్రం 5 గంటలకు పూర్తి కావచ్చని ఆమె తెలిపారు. ఎన్నికల కౌంటింగ్కు సంబంధించి మొత్తం 1100 సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నామని అన్నారు. కౌంటింగ్ కేంద్రంలోనికి సెల్ ఫోన్లను అనుమతి ఇవ్వడం లేదని అన్నారు. కర్నూలు, పాణ్యం నియోజకవర్గాలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎక్కువగా ఉన్నందున ప్రత్యేక గదుల్లో కౌంటింగ్ చేస్తున్నామని ఎన్నికల అధికారి తెలిపారు. అవి సెపరేట్ టేబుల్స్ వేసుకోవాల్సిన పర్మిషన్లు కూడా ఎలక్షన్ కమిషన్ నుంచి అందుకోవడం జరిగిందండి. సో ఇప్పుడు మనకి కర్నూలు అసెంబ్లీకి ఒక పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ హాల్, కర్నూలు పార్లమెంట్కి ఒక పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ హాల్ ప్రతి ఫ్లోర్లో జరుగుతుంది. సో అవి డీటెయిల్స్ అండి. దానికి సంబంధించిన పర్మిషన్స్, ఎక్స్ట్రా టేబుల్స్ కావచ్చు, ఎక్స్ట్రా అడిషనల్ ఏఆర్ ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీకి ఒక పూర్తి ఫ్లోర్ కేటాయించడం జరిగింది. అదే ఫ్లోర్లో స్ట్రాంగ్ రూమ్లు, దాని స్ట్రాంగ్ రూమ్ పక్కనే కౌంటింగ్ హాలు కూడా అక్కడే పెట్టడం జరుగుతుంది. పోస్టల్ బ్యాలెట్ ఫర్ పార్లమెంట్ అంటే కర్నూలు పార్లమెంట్కి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ వేరే రూమ్లో జరుగుతుంది. అది లైఫ్ సైన్సెస్లో 2nd ఫ్లోర్లో జరుగుతుంది. ఈ వారం రోజుల్లో పోస్టల్ బ్యాలెట్ నంబర్ని దృష్టిలో పెట్టుకొని పాణ్యము అండ్ కర్నూలు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ కూడా వేరే రూమ్ పర్మిషన్ అడగడం జరిగింది. ఎందుకంటే ఇద్దరికి కూడా పాణ్యం 6000 సుమారుగా అండ్ కర్నూలు సుమారుగా 5500 పోస్టల్ బ్యాలెట్ వచ్చినాయి. కాబట్టి అవి సపరేట్ టేబుల్స్ వేసుకోవాల్సిన అవసరం ఉండింది. కాబట్టి సపరేట్ టేబుల్స్ వేసుకోవడానికి ఆ రూమ్ సరిపోక పక్క రూమ్ తీసుకోవాల్సి వచ్చింది. సో కర్నూలు అసెంబ్లీ, పాణ్యం అసెంబ్లీ పోస్టల్ బ్యాలెట్లు కూడా వేరే రూమ్లో కౌంటింగ్ చేస్తాము. దానికి సంబంధించిన పర్మిషన్లు కూడా ఎలక్షన్ కమిషన్ నుంచి అందుకోవడం జరిగిందండి. ఉంటాయండి.
తర్వాత రౌండ్ల విషయానికి వస్తే కర్నూలు పార్లమెంటులో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్లు కావచ్చు, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు కావచ్చు, 17 రౌండ్ల నుంచి 21 రౌండ్లలో కౌంటింగ్ జరుగుతుందండి. అన్నిటికంటే తక్కువ మంత్రాలయం కాన్స్టిట్యున్సీలో 17 రౌండ్లు 17 రౌండ్స్లో కౌంటింగ్ కంప్లీట్ చేసుకోవచ్చు. పార్లమెంట్లో కర్నూలు పార్లమెంట్లో అత్యధికంగా ఆలూరు కాన్స్టిట్యున్సీలో 21 రౌండ్లు జరుగుతాయండి. నా జిల్లాలోనే జరుగుతున్న పాణ్యం కౌంటింగ్ 26 రౌండ్లు జరుగుతుంది. ఒక్కొక్క రౌండ్కి సుమారుగా మనము అరగంట టైం తీసుకోవచ్చు. మొదట్లో అరగంట పడుతుంది 2-3 రౌండ్లు, తర్వాత అలవాటు అయ్యే కొద్దీ 20 మినిట్స్లోనే అయిపోతుంది. సో బట్ ఎనీవే 20 to 30 మినిట్స్ పర్ రౌండ్ మనము సుమారుగా అంచనా వేసుకుంటే మధ్యాహ్నము 3-3:30 ప్రాంతానికి కర్నూలు పార్లమెంట్లో ఉండే ఈవీఎం కౌంటింగ్ కంప్లీట్ చేయవచ్చు అని మేము అనుకుంటున్నాము. పాణ్యం ఒకటే 26 రౌండ్లు కాబట్టి 5:30-6 అవ్వచ్చు. అదర్వైజ్ కర్నూలు పార్లమెంట్కి సంబంధించిన కాన్స్టిట్యున్సీస్ అన్నీ కూడా ఈవీఎం కౌంటింగ్ 3-3:30 మ్యాక్సిమం అయిపోవాలి. అదే పోస్టల్ బ్యాలెట్కి వస్తే అండి, ఒక రౌండ్కి ఒక టేబుల్కి 500 పోస్టల్ బ్యాలెట్ కౌంట్ చేస్తాము. కర్నూలు పార్లమెంట్లో 14 టేబుల్స్ ఉన్నాయి. 14 టేబుల్లో ఒక్కో టేబుల్లో 500 అంటే ఒక రౌండ్లో 7,000 పోస్టల్ బ్యాలెట్ కౌంట్ చేయగలుగుతాము. ఒక రౌండ్ సుమారుగా 3 గంటలు పడుతుంది. సో 3 గంటలు అంటే నాకు 3 రౌండ్లు 17,200 ఉన్నాయి యాజ్ ఆన్ టుడే నాకు. అంటే 7,000, 14,000 అయిపోగా మిగిలినవన్నీ 3వ రౌండ్లో సుమారుగా 9 గంటల్లో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కూడా మేము కంప్లీట్ చేయగలుగుతామని అనుకుంటున్నాము. 9 గంటలు అంటే పొద్దున 8 గంటలకు మొదలు పెడితే 9 గంటలు అంటే సుమారుగా సాయంత్రం 5 గంటలకి. సో 3:30-4కి ఈవీఎం కౌంటింగు, 5 o'clock అంతా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కంప్లీట్ చేసుకోవచ్చని మేము అంచనా వేసుకొని ఆ విధంగానే ట్రైనింగు ప్రిపరేషను చేసుకోవడం జరుగుతుంది. బీజేపీ రాష్ట్ర నాయకులు నగరూరు రాఘవేంద్ర మానవత్వాన్ని చాటుకున్నారు. కర్నూలుకు చెందిన సీనియర్ పాత్రికేయులు ఓబిలేస్కు అనారోగ్య కారణంగా కాలుకు శస్త్రచికిత్స చేసి కాలును తొలగించారు. కష్టాల్లో ఉన్న పాత్రికేయులను ఆదుకునేందుకు నగరూరు రాఘవేంద్ర ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అందించారు. ప్రజల సమస్యలపై నిత్యం పోరాడుతున్న జర్నలిస్టులకు ఆపద వచ్చినప్పుడు ఆదుకునేందుకు ప్రముఖులు ముందుకు రావాలని ఆయన కోరారు. మీడియా పాయింట్ వద్ద ఓబిలేస్కు రాఘవేంద్ర 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న విలేకరులు సైతం ఓబిలేస్కు కొంత ఆర్థిక సహాయం చేశారు. నమస్కారము. మనలో ఒకడైన విలేకరి అయిన ఓబిలేసు గారు ఈరోజు ఆయన అంటే ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఈరోజు అయితే ఉన్నారు. ఆయనకి అనుకోకుండా ఆర్థరైటిస్ వచ్చి ఒక కాలు తీసేయడం జరిగింది. అలాంటి వ్యక్తులకి ఆర్థికంగా ఎవరైనా సరే అంటే మన కోసం ఎన్నో సేవలు చేసిన వ్యక్తి, ఎన్నో వార్తలు రాసిన వ్యక్తి, సమాజం మేలుకొల్పులకు ఆయన ఎంతో మందితో అంటే ఎన్నో విధంగా ఎంతో ఇబ్బందుల్లో విలేకరు అంటే ఎంతో ఇబ్బందుల్లోనే ఉంటారు ఎప్పుడైనా సరే. ఎందుకు అంటే సమాజంలో ఒక మంచి కోసం జరిగేటప్పుడు చెడు అనేది ఖచ్చితంగా వెనుకల నుంచి తంతుంది. అలాంటి వ్యక్తుల కోసము మన సమాజంలో మనము పాటుపడి అలాంటి వ్యక్తులకి ఆర్థికంగా కూడా సాయం చేయాల్సి వస్తుంది. మనకి ఇక్కడ పెన్షన్ లేదు కాబట్టి సమాజంలో పెద్దవారైనా ఎటువంటి స్థాయిలో ఉన్నవారైనా సరే ఇలాంటి వ్యక్తులకు ఆర్థికంగా సాయం చేయాల్సిందిగా కూర్చున్నాము. విద్యా సంస్థలు అయితే ఏమి, తర్వాత వచ్చేసి పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవారైతే ఏమి, తర్వాత బిల్డర్స్ అయితేనేమి, హాస్పిటల్స్ అయితేనేమి, మీకోసం మేముండి పనిచేసి ఎల్లవేళలా నగరాన్ని మంచి చేయాలని కాపాడుతున్న మా విలేకరులలో. ఎన్నికల కౌంటింగ్ రోజు కూటమి పార్టీల కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని కర్నూలు జిల్లా తెదేపా అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. రాజకీయ పార్టీల నాయకులతో కౌంటింగ్ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న తెదేపా నేత తిక్కారెడ్డి మాట్లాడుతూ కౌంటింగ్ సందర్భంగా వైసీపీ నాయకులు దౌర్జన్యాలకు పాల్పడే అవకాశం ఉందని అన్నారు. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న మాట్లాడిన తీరు ఇందుకు నిదర్శనంగా నిలుస్తుందని అన్నారు. బీజేపీ, జనసేన, తెదేపా పార్టీల నేతలు కౌంటింగ్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండి వైసీపీ అరాచకాలను అడ్డుకోవాలని తిక్కారెడ్డి సూచించారు. కర్నూలు పార్లమెంట్ తెదేపా అభ్యర్థి బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ కౌంటింగ్కు సంబంధించి సమర్థవంతమైన ఏజెంట్లను తెదేపా ఏర్పాటు చేసుకుందని అన్నారు. ఓపెన్ అయిపోతుంది, 8 గంటలకు కౌంటింగ్ అవుతుంది. ప్రతి ఒక్క 20 నిమిషాలకు ఒకసారి రౌండ్ ఎన్నికల
డాష్ బోర్డులో పెడతామని చెప్పారు. అలాగే మేముగా తెలుగుదేశం పార్టీగా కర్నూలు జిల్లాలో ఏదైనా గొడవలయ్యే ప్రాంతాలు ఉంటే వాటికి సంబంధించి తగు చర్యలు తీసుకోవాలని కూడా ఎన్నికల అధికారి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే కర్నూలు జిల్లాలో ఈసారి పోస్టల్ బ్యాలెట్స్ ఎక్కువ ఉన్నాయి. ఫస్ట్ టైం పోస్టల్ బ్యాలెట్ కొత్త నియమావళితో జరిగింది. దానికి సంబంధించినటువంటి కొన్ని అనుమానాలు మాకున్నాయి. వాటిని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. వాళ్ళు దానికి తగ్గ విషయాలు చెప్పారు. కాబట్టి ప్రతి ఎన్నికల ఏజెంట్, ప్రతి రాజకీయ నాయకుడు ఎన్నికల ఏజెంట్ చాలా జాగ్రత్త ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కర్నూలు లాంటి చోట 4-5 వేలు ఉన్నాయి. అలాగే పాణ్యం కూడా చాలా ఎక్కువ ఉంది. దాదాపు ఒక రౌండ్ అయ్యేదానికి 3 గంటలు పడుతుంది. కాబట్టి పోస్టల్ బ్యాలెట్ రౌండ్స్ వేరే ఉంటాయి, ఈవీఎంఎల్ చేసే బూతులు అవి వేరే ఉంటాయి. కాబట్టి ఏజెంట్లు అటువైపు ఉండాలి, ఇటువైపు ఉండాలి. దానికి కూడా పర్మిషన్ ఇచ్చారు. అంటే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన ఏజెంట్లు వేరు, ఈవీఎంలకు సంబంధించినటువంటి ఏజెంట్లు వేరు. కాబట్టి ఇవన్నీ కూడా మేము కలెక్టర్ గారితో మాకున్న అనుమానాలు అన్ని రాజకీయ పార్టీల మీటింగ్లో ఈరోజు మేము నివృత్తి చేసుకోవడం జరిగింది. ప్రజలందరికీ, కర్నూలు జిల్లా ప్రజలందరికీ మేము తెలియజేసేది ఏమంటే, ఎన్నికల రోజున అందరూ కూడా మా తెలుగు పార్టీలకు ఈ పోలింగ్ ఏజెంట్ల గురించి ఒక అవగాహన కల్పించేందుకు కలెక్టర్ మేడం గారు, ఆర్ఓ గారు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి అన్ని రాజకీయ పార్టీలకు దిశ అన్ని సూచనలు చేయడం జరిగింది. అందులో భాగంగా మా జిల్లా అధ్యక్షుల వారు తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన ఆధ్వర్యంలో మేము కూడా ఒక ఎంపీ అభ్యర్థిగా ఇక్కడికి మా అనుమానాలన్నీ, మాకున్నటువంటి సంకోచాలన్నీ, మాకున్న డౌట్స్ అన్ని మా జిల్లా అధ్యక్షుల వారికి తెలియజేయడం జరిగింది జిల్లా పార్టీ ఆఫీస్లో. ఆ అనుమానాలను నివృత్తి చేసేందుకు మా జిల్లా అధ్యక్షుల వారు ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ నందు ఆర్ఓ గారిని ప్రతి విషయం కూలంకుషంగా అడగడం జరిగినది. అందులో భాగంగా ప్రతి విషయాన్ని మేము జిల్లా అధ్యక్షుల వారితో పంచుకొని రేపు జరగబోయే కౌంటింగ్ రోజున జిల్లా అధ్యక్షుల వారు చెప్పిన విషయాలైతేనేమి, కలెక్టర్ చెప్పినటువంటి విషయాలైతేనేమి మేము ప్రతి సూచనను పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన అలయన్స్తో మేమంతా ఈ పోలింగ్ రోజున ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మా పార్టీ తరఫున మా జిల్లా అధ్యక్షుల వారి సమక్షంలో మేము ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.